UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాజేష్ మహాసేన అంటే అతనికి పి గన్నవరం నుంచి టికెట్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి. తర్వాత మరి ఏదైనా కారణాలు అవ్వచ్చు, అతని టికెట్ అయితే మళ్ళీ రద్దు చేశారు. ఆ టైంలో రాజేష్ మహాసేన ఇబ్బందులు పడుతున్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి అని మాట్లాడిన విధానం బట్టి రాజేష్ మహాసేన తన చుట్టూ ఒక 10 మందిని ఆఫీస్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయటం ఏంటండి, నేనేంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అని మాట్లాడిన రాజేష్ మహాసేన ఉన్నట్టుండి మరి ఏమైందో అతని సీటు జనసేన వల్ల పోయిందనో లేకపోతే మరి ఏ కారణాలైనా అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అన్ని చోట్ల నేను ఓడిస్తా, నా టీమును పెట్టుకొని నేను ఓడిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన పట్టించుకోండి పాపం, మనవాడు ఏదో బలహీనల కోసం పోరాడాడు కొద్ది రోజులు. ఆ ఇంటి మీద దాడి జరుగుతారు, వెళ్ళాను తెలుసు కదా, నేను వెళ్ళాను, సంఘీభావం చేశాను, తర్వాత సీట్ ఇచ్చారు. ఒక ఇవ్వలేదు, ఉండిపో సైలెంట్గా ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు నాకు లాస్ట్ ఎంపీ పోటీ చేశాను, ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు, ఏ కారణం చేద్దాం అధినేత ఏం చెప్తుంది వినాలి, అది సహకరించాలి తప్ప సీట్ ఇవ్వాలని చెప్పి లక్షణం. సీట్ ఇవ్వకపోతే పక్క పార్టీలో పోవడం పద్ధతి కాదు. మా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ కోసేస్తాం, దున్నేస్తాం అని జోలికి వస్తే నాయకులు స్టెబిలిటీ కూడా అప్పుడే ఉంటుంది. ఆ చట్టం కూడా తేవాలా, ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోవడం, ఒక పార్టీ అలా ఉండకూడదు. మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కోసం గుండ్లు ఇచ్చేస్తాం, సీరేస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పిన వాళ్ళందరూ ఏమైనా సీట్ ఇవ్వని పక్క పార్టీలో పోయి తిట్టారు. అలాంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు జనసేన. ఇప్పుడు అంతా దులిపి చెత్త. రాజేష్ మహాసేన మాట్లాడిన కామెంట్స్ అయితే తప్పే కదా, అట్లా మాట్లాడి ఉండకూడదు. ఎవరు వ్యక్తిగతం అదండి, మేము పట్టించుకోం, మాకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఓడించరు. మా గెలిపే మా ముఖ్యం. మా లక్ష్యం ఏంటి, ప్రజలకు పడ్డ అన్నం పెట్టాలి, అవినీతి ప్రభుత్వాన్ని పాలదోలాలి, నిజాయితీ గల వ్యక్తులు రాష్ట్రాన్ని రాజ్యం ఏలాలి. ఇదే మా నినాదం, అదొక్కటే. దానికోసం పోరాటాలు చేస్తా మరణిస్తాం తప్ప తప్పుడు పని, తప్పుడు దారి, తప్పుడు పార్టీలకు మేము వెళ్ళాం. అది మట్టుకు వాస్తవం. మేము ఇందులోనే ఉంటాం. మా నాయకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం. అప్పుడు దాకా అలా హోల్లో ఒక యుద్ధ వీరుల్లో అలా ఉండిపోతాం. అవసరం అయితే వెళ్తాం. ఇప్పుడు మాకు హ్యాపీ. కష్టాల్లో గుండెట్టేట్టాం, సుఖాలు వెళ్ళాం, సుఖాల్లో దూరంగా ఉంటాం. ఎంజాయ్ చేయని, రాష్ట్రం బాగుండాలా. మళ్ళీ ఎప్పుడైనా కష్టం, రాష్ట్రం గాడి తప్పి ఇంకా శత్రులు ఈ దుర్మార్గులు ఎంటర్ అవుతుంటే మళ్ళీ ఎంటర్ అవుతాం. అప్పుడు పోరాటం ఏంటి చూపిస్తాం. దానికే మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం. అంతే తప్ప పదవులు వచ్చేయాలి, అపోతుంది లేప ఈ సీట్ ఇచ్చేవాళ్ళు పక్క పట్లకు పోయే టైం అయితే కొంతమంది మా జనసేనలో చాలా కరుగొట్టినలు ఉన్నారు, కొన్ని వందల మంది. వాళ్ళు చాలు పవన్ కళ్యాణ్ గారు గుండెట్టారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా మనుషులు కొంతమంది ఇప్పుడు వస్తారు, అప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోవాలి వాడు పోతారు తప్ప నా ఆఫీస్ చుట్టూ తిరగడం, నా చుట్టూ తిరగడం, నా పదవులు కోసం చూడడం చెప్పి ఆయన ఎప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మా అంతా ఉన్నాం కనుక మా జనసేనకు కానీ మాకు వచ్చిన డోకా లేదు. ఎవడో వచ్చి బయటకు పోయి పవన్ కళ్యాణ్ ఓడించేస్తారు, అది చేస్తారని మేము పట్టించుకోము. కూటమి ప్రభుత్వం అధికారం